వైఎస్ఆర్సీపీ సభ్యులు సభకు వచ్చేసారు, మళ్ళా వాకౌట్స్ వేసేసారు. ఆ తర్వాత ఏవేవో న్యూస్లు స్ప్రెడ్స్ చేసేసారు. సభలో పెద్దిరెడ్డి లీడింగ్స్ వేసేస్తున్నారు. కానీ ఇప్పుడేమో కథ మార్చేసి సినిమా మళ్ళీ మొదలెట్టేశారు జగన్. అసలు మీకు రాకూడదని పాత స్టోరీనే కొత్తగా చెప్పడం మొదలెట్టేశారన్నమాట. అసలు ఎందుకు రావాలమ్మాయి? ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సరిగ్గా మాట్లాడే ఛాన్సే ఉండదు కదమ్మాయి. మా అన్న దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, అందుకే ఆ డిమాండ్ చేసేస్తున్నాం. ఓహో, ఇప్పుడు స్టోరీలు ఎట్టా కూడా చెప్తున్నారా? చాలా బాగుంది అబ్బాయి. నలుగురిని ముందట్టేసుకుని క్వశ్చన్లు కూడా ఆల్తో అడిగిచ్చేసుకుని ఇట్లాంటి విషయాలు చెప్పేస్తే జనాలు నిజంగా నమ్మేస్తారంటావా? ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఇది సాధారణ సమావేశం కాదు, ఇది పొలిటికల్ ఏపీఎల్. ఇక్కడ బ్యాటింగ్, బౌలింగ్ కాదు, నినాదాలు, వాకౌట్లు, ప్రెస్ మీట్లు, ట్విట్టర్ ట్రెండ్స్. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 7 వరకు, అంటే దాదాపు 25 రోజులు. అంటే సభ్యులకు ఇది పనిచేసే అవకాశం. కానీ మన రాజకీయాల్లో మాత్రం ఇది పని తప్పించుకునే ప్లాన్ కూడా. ఇప్పుడు అసలు సీన్ ఏంటంటే, జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. అందరూ అనుకున్నారు, అబ్బా ఈసారి ఫుల్ సెషన్లో ఉంటారు, చర్చలు చేస్తారు, బడ్జెట్లపై బలంగా మాట్లాడతారు అని. కానీ 11 నిమిషాలున్నారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. దీనిని అసెంబ్లీకి రావటం అని అనరు, ఆన్లైన్ ఆర్డర్ డెలివరీ ఇచ్చి రావటం అంటారన్నమాట. గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అవ్వగానే వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు, ఇంకో 2 నినాదాలు, ఆ తర్వాత డైరెక్ట్ వాకౌట్. కానీ అసలు కథ అంత సింపుల్ కాదు. వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీలో 11 మంది సభ్యులున్నారు. దారిని పట్టుకునే ఇప్పటికీ జగన్ తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే సభలో ఉంటానని అంటున్నారు. జగన్ ను పక్కన పెడితే 10 మంది సభ్యులున్నారు. సభకు రాకుండా టైం వేస్ట్ చేస్తున్నారు, జీతం తీసుకుంటున్నారు, కానీ సభకు రావటం లేదని టీడీపీ కూటమి అంటోంది. ఇది ప్రజల్లోకి బాగా వెళ్లిపోయింది కూడా. దాంతో జగన్ పై ఒత్తిడి పడింది. అందుకే ఈసారి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ 11 నిమిషాలే ఉండి వెళ్లిపోయారు కదా. అది చూసిన జనాలు, సార్ అసెంబ్లీకి వచ్చారా లేదా బిల్డింగ్ కి హాయ్ చెప్పి వెళ్లారా అని డౌట్ పడుతున్నారు. అనర్హత వేటు భయం కూడా ఉండటంతో సభకు వచ్చారు అన్నట్టుగా ఉంది. జగన్ ఇప్పుడు కొత్త ప్లాన్ వేశారట. ఒకవైపు ఎమ్మెల్యేలను సభకు పంపిస్తారు, మరోవైపు తాను బయట ప్రజలకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తారట. ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారట. సభలో ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతారు, బయట జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రచార ప్రభుత్వం అంటారన్నమాట. ఇదేంటంటే తనను కూడా ఓ ఎమ్మెల్యేలా ట్రీట్ చేస్తామంటే ఎలా? ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే కదా సీఎం రేంజ్ లో మాట్లాడటానికి వీలవుతుంది అని అంటున్నారు జగన్. ఇప్పటికే శాసనమండలిలో బొత్స సత్యనారాయణకు బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు అసెంబ్లీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు ఇస్తారు అనే టాక్ నడిచింది. కానీ అంతలోనే మళ్లీ ప్రతిపక్ష హోదా అంటూ కథను ముందుకు తీసుకువెళ్లకుండా రీల్ వెనక్కి తిప్పేశారు జగన్. మండలి సమావేశాలకు హాజరవుతూ అసెంబ్లీకి మాత్రం డుమ్మా మంత్రానే జపిస్తున్నారు. అంటే ఈసారి సమావేశాలకు కూడా హాజరు కావటం లేదన్నమాట. అప్పుడు చంద్రబాబు రాడన్నారు, దొంగ ఏడుపులేడ్చారు. సభలో ఎవరు ఏమి అనుకుంటారే ఏడ్చి సభకు రావటం మానేశారు అంటూ ఏవేవో కథలు చెబుతున్నారు. చంద్రబాబు రాలేదు సరే, టీడీపీ సభ్యులైతే హాజరయ్యారు కదా, మరిప్పుడు జగన్ రాకపోయినా ఆ పార్టీ సభ్యులను పంపించొచ్చు కదా అని జనాలంటున్నారు.